హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాక్స్ వరల్డ్. సో మన ఛానల్లోనే డిస్కస్ చేసే విషయాలంటే మీకు ఆల్రెడీ మన బయోలో చెప్పాను. సో ఏవైతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లొకేషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ గురించి ఉంటుందో దాని గురించి మన ఛానల్లో డిస్కస్ చేద్దామని మీతో చెప్పడం జరిగింది. సో ఈరోజు ఒక బ్యూటిఫుల్ ప్లాంట్తో మీ ముందుకు వచ్చేసాను. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. సో దీనివల్ల ఏంటి అంటే మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. సో నోటిఫికేషన్ వస్తే ఫస్ట్ హెల్ప్ కూడా మీరే అవుతారు, దాంట్లో ఎలాంటి డోకా లేదు. సో ఇంతవరకు నేను పెట్టిన షార్ట్స్ వీడియోస్లో చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ ఫ్రెండ్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు యూజ్ ఏంటంటే మనం చేసే ప్రతి వీడియో కూడా ఏది కూడా మన వీడియో వేస్ట్గా పోదు. అండ్ మనం ఒక వీడియో చేసామంటే దాంట్లో ఎంతో కొంత మనకు లాభం వచ్చేటువంటి పాయింట్స్ ఉంటాయి. సో వాటిని మనం తెలుసుకోగలగాలి. సో అట్లా తెలుసుకున్నప్పుడే మనకి ఆ యొక్క ప్లాంట్స్ గురించి కావచ్చు, యొక్క ప్లేసెస్ గురించి కావచ్చు తెలుస్తుంది. సో అలా తెలియాలంటే మీరు మన వీడియోస్ కంపల్సరీ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ ప్లాంట్తో మీ ముందుకు వచ్చానని చెప్పాను కదా, అదంటే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. సో ఆర్ యూ రెడీ? ఓకే, చూసేద్దాం, లేట్ ఎందుకు. ఎస్, దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ప్లాంట్. సో ప్లాంట్ నేమ్ ఏంటో మీకు తెలుసా? తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను దీని గురించి డిస్కస్ చేస్తూ తర్వాత ఈ ప్లాంట్ గురించి నేను మీకు చెప్పడం స్టార్ట్ చేస్తాను. సో చూడండి, ఈ ప్లాంట్ లీవ్స్ వచ్చేసి మనకి మంచిగా లవ్ హార్ట్ షేప్లోని ఉండడం జరుగుతుంది. సో ఈ ప్లాంట్ యొక్క నేమ్ ఏంటి అంటే సింగోనియం ఫోడోఫిల్లం. సో ఈ యొక్క సింగోనియం ఫోడోఫిల్లం ప్లాంట్ ఏంటి అంటే ఇది జస్ట్ చాలా మంది అనుకుంటారు ఇది ప్లాంట్ ఏమో నార్మల్గా నాటేసుకోవచ్చు అని చెప్పి, బట్ ఇది ప్లాంట్ కాదు. లైక్ ఉంటాయి కదా పాదులు, తీగల్లా పాక్కుంటూ వెళ్తాయి కదా, సో అట్లా అనమాట దీని స్ట్రక్చర్. ఒకే చోట ఉండకుండా అట్లా పాకుతూ పోతుంది. సో దానివల్ల దీన్ని మనం ఇల్లంతా కూడా అందంగా చేసుకోగలిగేటువంటి కెపాసిటీ దీనికి ఉంది. సో ఈ ప్లాంట్ యొక్క విశిష్టత ఏంటి అంటే ఇది మన హౌస్కి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. సో దీని యొక్క మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండ్ చాలా 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 సింపుల్ అనమాట. చూద్దాం. సో ఈ ప్లాంట్ అయితే ఇట్లా ఉంటుంది. దీంట్లో ఆల్సో మెనీ టైప్స్ ఆఫ్ ఉంటాయి. కొన్ని రకాల కలర్స్ ఉన్నటువంటి లీవ్స్ ఉంటాయి, రకరకాల స్టెమ్స్ ఉంటాయి, అండ్ వీటిలో ఫ్లవర్స్ వచ్చేటువంటి ప్లాంట్స్ కూడా ఉన్నాయి. రాబోయే వీడియోస్లో నేను మీకు వాటి గురించి డిస్కస్ చేస్తాను. ఓకే, సో ప్రెసెంట్ అయితే మనం డిస్కస్ చేసేది ఈ ప్లాంట్ గురించి కాబట్టి ఈ సింగోనియం ఫోడోఫిల్లం యొక్క కేరింగ్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఈ ప్లాంట్స్ వచ్చేసి చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా జీవించే ప్లాంట్స్ అనమాట. అంత హడావిడిగా కాకుండా, మరి అంత హంగామా లేకుండా చాలా ఈజీగా, చాలా సింపుల్గా బ్రతికే ప్లాంట్స్. సో వీటిని మనం మన ఇంట్లో పెంచుకోవాలి అంటే వీటికంటూ ఒక చిన్న పాట్ ఏదైనా తీసుకోగలగాలి. మనం చిన్న పాట్ తీసుకొని ఆ పాట్కి డ్రైనేజ్ పాయింట్ అనేది చాలా లూజ్గా ఉండాలి. సో డ్రైనేజ్ పాయింట్స్ అంటే ఏదో కాదు, మనం ఒక పాట్ తీసుకుంటాం కదా, ఆ పాట్లోని కింద హోల్స్ అనేవి వాటర్, మనం ప్లాంట్కి వాటరింగ్ చేసినప్పుడు వాటర్ అనేది కిందకి ఈజీగా జారిపోవడానికి ఆ హోల్ అనేది కొంచెం చాలా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మనం వేసిన వాటర్ అనేది ఇందులో స్టాక్ అయిపోకుండా ఏంటంటే కింద హోల్స్ ఉంటాయి చూడండి, మట్టి అనేది జారిపోతుంది. ఈ కింద హోల్స్ అనేవి నేను పెట్టడం జరిగింది, చిన్న చిన్న హోల్స్. సో ఇవి ఏం చేస్తుందంటే మనం వాటర్ వేసిన వెంటనే వాటర్ అనేది హోల్స్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఉన్న సాయిల్ అనేది తడిగా ఉంటుంది, వాటర్ అనేది డ్రైనేజ్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా డ్రైనేజ్ అయ్యే పాట్స్ మనం తీసుకోవాలి. సో డ్రైనేజ్ నీట్గా ఉంటే ప్లాంట్ కూడా అంత హెల్తీగా, అంత మంచిగా గ్రోత్ అవుతుంది. సో ఈ ప్లాంట్ గురించిన విషయాలు ఏంటో మీకు ఇంకా
చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో దీనికి ప్రతి స్టెమ్కి కూడా ఇట్లా రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి. చూడండి, ఓకే, ఇప్పుడు చూడండి రూట్స్ కనిపిస్తున్నాయి కదా. ఇట్లా రూట్స్ ఫామ్ అవడం వల్ల మనం ఈ ప్లాంట్ని చాలా ఈజీగా ఒక చిన్న కటింగ్ తెచ్చుకుంటే ఒక కటింగ్తో చాలా ఈజీగా మనం మన ఇల్లంతా కూడా ఈ యొక్క ప్లాంట్స్తో నింపేయచ్చు. సో అంత అందంగా ఉంటుంది ప్లాంట్, అంత ఈజీగా గ్రోత్ అవుతుంది అనమాట. సో ఈ ప్లాంట్ నేను ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఒక హై స్కూల్ నుంచి తీసుకొచ్చాను అనమాట. ఒక హై స్కూల్ నుంచి ఒక 3 కటింగ్స్ తెచ్చాను. 3 కటింగ్స్ తెచ్చి 1 or 2 కటింగ్స్ నేను నా దగ్గర పెట్టుకున్నాను. ఆ పెట్టినటువంటి వాటిలో కూడా చాలా మంది కట్ చేసుకొని వాళ్ళ హౌస్కి తీసుకెళ్ళిపోయారు అనమాట. సో అవి కూడా ఉంటే దీనికంటే ఇంకా అందంగా ఇంకా మంచిగా అయి ఉండేది ప్లాంట్. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైతేనేంటి మనం తెచ్చుకున్న ప్లాంట్ మనకు యూస్ఫుల్ అయ్యే విధంగా ఇంత మంచిగా ఎదగడం జరిగింది. సో ఇకపోతే దీనికి మనం సాయిల్ మిక్సింగ్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మనం గార్డెన్ సాయిల్ తీసుకుందాము. గార్డెన్ సాయిల్ కొంచెం తీసుకొని అండ్ శాండ్ ఉంటుంది కదా, శాండ్ లైక్ బట్ ఇసుక. సో కొంచెం ఇసుక అండ్ గార్డెన్ సాయిల్ మనకి ఎర్రమట్టి అయినా పర్లేదు, నల్లమట్టి అయినా పర్లేదు. సో ఏదైనా సరే మనం దాన్ని గార్డెన్ సాయిల్గా తీసుకోవచ్చు. దాని తర్వాత మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే కోకోపీట్ అంటే కొబ్బరి చిప్ గుజ్జు ఉంటుంది కదా. సో దాన్ని తీసుకొని గ్రైండర్ చేయడం కానీ, లేదంటే మీరు నార్మల్గా తీసుకున్నా నో ప్రాబ్లం. సో దాన్ని ఒక శాండ్ ఈ మిశ్రమంలో కలిపి దాన్ని ఒక పాట్లో పెట్టి, ఆ పాట్లో మనం కటింగ్ తీసుకున్నటువంటి యొక్క సింగోనియం పోడోఫిలం యొక్క కటింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం కట్ చేసుకొని అక్కడ పెట్టుకుంటే విత్ ఇన్ 1 వీక్లో మీకు ఈ ప్లాంట్ యొక్క గ్రోతింగ్ అనేది తెలిసిపోతుంది ఈజీగా. సో అంతేకాకుండా దీన్ని చాలా మందికి డౌట్ ఉంటుంది, దీన్ని ఎండలో పెట్టాలా, నీడలో పెట్టాలా, సెమీ సీడ్లో పెట్టాలని చెప్పి. సో ఇది మీరు బాగా ఎండలో పెట్టినా నో ప్రాబ్లం, సెమీ సీడ్లో పెట్టినా నో ప్రాబ్లం, ఇండోర్లో పెట్టుకున్నా నో ప్రాబ్లం. సో మీరు ఎక్కడ పెట్టుకున్నా కానీ ఈ ప్లాంట్ అనేది చాలా ఈజీగా గ్రోత్ అయిపోతుంది. ఇది ఇలా పేరుకి ఇట్లా ఉందనే కానీ మీరు ఇక్కడ లైవ్లో చూస్తుంటే అట్లా తెలియదు, కానీ జస్ట్ మీరు దీన్ని టచ్ చేసి చూస్తే దీని స్ట్రక్చర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. సో అలాంటి స్మూత్నెస్ని ఈ ప్లాంట్ ఇస్తుంది. సో ఇది ఒక్క కటింగ్ ఉంటే చాలండి, మనకి సైడ్ నుంచి చాలా వస్తాయి. ఇదొక్క కటింగ్ మనం దీన్ని కూడా కట్ చేసుకుని వేరే పాట్లో మనం ప్లాంటేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పాదుగా వస్తున్నటువంటి ఈ రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా మనం దీన్ని ప్లాంటేషన్ చేసుకోవచ్చు వేరొక పాట్లోకి. సో ఇలాంటి ప్లాంట్స్ నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. సో దీనికి వెదర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వెదర్ ఇంపార్టెంట్, బట్ ఎలాంటి వెదర్లో పెట్టినా కూడా ఇది ఆ వెదర్కి తగ్గట్టుగా గ్రో అప్ అవుతుంది. లేదు అనుకుంటే మీరు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే వాటరింగ్ చేసేటప్పుడు ఈ లీవ్స్ ఉన్నాయి కదా, లీవ్స్ పైన మీరు వాటర్ స్ప్రే చేయాలి. సో వాటర్ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క లీవ్స్ అనేవి చాలా హెల్తీగా గ్రోత్ అవుతాయి. సో మీకు తెలుసు కదా, ఆల్రెడీ మనం 8th క్లాస్లోనో 7th క్లాస్లోనో 9th క్లాస్లోనో బయాలజీలోని కిరణజన్య సంయోగ క్రియ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. సో అదేంటి అంటే సూర్యరశ్మి నుండి మొక్కలు ఆహారాన్ని వాటి యొక్క ఆకుల ద్వారానే అవి వాటి యొక్క ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. కాబట్టి ఇవి ఆహారాన్ని తయారు చేసుకోవాలి అంటే సన్ రైజ్ దీనికి పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ ఆకులకు ఉన్నటువంటి డస్ట్ అనేది మనం రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేయాలంటే నార్మల్గా అయితే పోతుందా? నార్మల్గా పోదు. కాబట్టి వాటర్ స్ప్రే చేసి క్లాత్ కానీ కాటన్ కానీ తీసుకొని దాన్ని మనం ఇట్లా స్మూత్గా రిమూవ్ చేసామంటే దీనికి ఉన్న డస్ట్ మొత్తం పోతుంది. అండ్ దీనికి సూర్యకాంతి ద్వారా కిరణజన్య సంయోగ క్రియ లైక్ ఫోటోసింథసిస్ జరిగి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ప్లాంట్ ఇంకా హెల్తీగా గ్రో అప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు హౌస్ లోపల పెంచుకున్నా హౌస్ బయట పెంచుకున్నా సరే కంపల్సరీ లీవ్స్ పైన వాటర్ అనేది వేయండి. ఓకే, నెక్స్ట్ దీనికి మనం ప్లాంటేషన్ చేసిన తర్వాత కింద బ్యాక్టీరియా ఇన్ఫ్లమేషన్ జరగకుండా ఉండాలి అంటే
ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏదైనా రూట్స్కి తగలకుండా ఉండాలంటే మీ ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయినటువంటి టాబ్లెట్స్ ఉంటాయి, చిన్న చిన్న టాబ్లెట్స్, లేదంటే పెద్ద టాబ్లెట్ అయినా పర్లేదు. టాబ్లెట్స్ అనేవి సాయిల్ దగ్గర పెట్టి మనం ప్లాంటేషన్ ప్రిపేర్ చేసుకున్న మట్టిని కొంచెం లోతుగా తవ్వి, పెద్ద టాబ్లెట్ అయితే ఒక హాఫ్ మనం దీంట్లో వేయాలి. సో దీంట్లో వేయడం వల్ల ఏమవుతుందంటే దీనికి బ్యాక్టీరియా ఏదైతే దీన్ని పాడు చేయడానికి బ్యాక్టీరియా ఏదైతే తయారైందో ఆ బ్యాక్టీరియా ఆ యొక్క టాబ్లెట్ ఉన్నటువంటి కెమికల్ ద్వారా అది చనిపోతుంది. సో చనిపోవడం వల్ల ఏంటి, మన ప్లాంట్ అనేది ఇంకా మంచిగా గ్రోత్ అవుతుంది. ఇంకోటి, వాటర్ అనేది మట్టిని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పాను. అది కూడా వాటర్ చాలా డ్రైగా ఉండాలి మట్టి అనేది. సో మనం వాటర్ ఇలా వేయగానే ఈ మట్టిని ఇట్లా తడుపుకుంటూ డ్రైనేజ్ ద్వారా వాటర్ అనేది కిందకి పోవాలి. సో మీకు డౌట్ రావచ్చు, అదేంటి భయ్యా మాకు చెప్తున్నావు కానీ నువ్వు మంచి ఒక పాట్ తీసుకొని దాంట్లో దీన్ని ప్లాంటేషన్ చేసి చెప్పచ్చు కదా అని చెప్పేసి మీరు అనుకుని ఉండొచ్చు. నేను ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ పాట్స్ అనేవి ఫ్లిప్కార్ట్లో, మీషోలో ఆర్డర్ పెట్టాను. సో అవి కొన్ని రోజుల్లో రాబోతున్నాయి. వచ్చాక నేను మళ్ళీ వాటి గురించి ఒక వీడియో చేస్తాను. సో అంతవరకు మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల చాలామంది ప్లాంట్ లవర్స్ ఉంటారు. సో మీరు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఇల్లు అందంగా ఉంచుకోవాలంటే అమ్మాయిలు అబ్బాయిలు అని చెప్పి తేడా ఏముంటుంది చెప్పండి. సో మీరు అమ్మాయి అయినా వీడియో చూసేది, అబ్బాయి అయినా సరే ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా దీని యొక్క ఈ ప్లాంట్ యొక్క కేరింగ్ మీరు తెలుసుకోవాలి అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు కూడా చూడండి. చూసిన తర్వాత మీకేం అర్థమైందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియోలో నేను ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే మీరు నాకు అది కామెంట్స్ చెప్పండి, చెప్తాను. నెక్స్ట్ టైం వీడియోకి నేను అది రిపీట్ కాకుండా చూసుకుంటా. సో మీరు నన్ను ఇలా అని చెప్పేసి మీ పైన నేను ఎలాంటి కోపను, కక్ష పెట్టుకోను, ఎలాంటి ఫీల్ అవ్వను. ఎందుకంటే మీరే నా వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పాల్సింది మీరే, చూసేది మీరే. కాబట్టి మీకు ఎలా అనిపిస్తే అలా చెప్పండి, నో ప్రాబ్లం. దాంట్లో మీరు ఎలాంటి షైగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మీరు చెప్పినటువంటి ఆన్సర్కి నేను షైగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. సో మీరు అలా చెప్పడం వల్ల నేను కొంచెం గ్రో అప్ అవుతాను కదా. సో నేను కూడా కొంచెం తెలుసుకుంటాను ఎలా చెప్పాలి ఏంటి అని. సో అంతవరకు అయితే ఈ ప్లాంట్ యొక్క కేరింగ్ చెప్పాను, ఈ ప్లాంట్ని ఎలా మనం గ్రో అప్ చేసుకోవాలో చెప్పాను, ఈ ప్లాంట్కి ఫోటోసింథసిస్ జరగాలి అంటే ఏం చేయాలో కూడా చెప్పాను. అండ్ దీన్ని మనం బెడ్రూమ్లో కూడా సెట్ చేసుకోవచ్చు అండి. అంటే దీన్ని మనం ఇండోర్గా వాడుకోవచ్చు, అవుట్డోర్గా కూడా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవన్నమాట. సో ఇది మనం ఎందులో పెట్టినా కూడా చాలా ఈజీగా గ్రో అప్ అయిపోయే ప్లాంట్. సో ఇది నేను వేసి ఒక 3 months అవుతుంది. 3 monthsలో చాలామంది ఈ సైడ్లో వచ్చినటువంటి కటింగ్స్ అన్ని కట్ చేసుకొని పట్టుకెళ్ళిపోయారు వాళ్ళ హౌస్కి. సో అప్పుడు నాకు చాలా అంటే చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే నేను ఎక్కడి నుంచో తెచ్చుకొచ్చి అంటారు కదా, ఒక కటింగ్ తీసుకొచ్చి నేను అది ప్లాంట్ చేస్తూ ఉంటే ఇది అప్పుడే మంచిగా గ్రో అప్ అవుతుంది. గ్రో అప్ అవుతూ ఉంటే వాళ్ళు వచ్చి దీన్ని కట్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు. సో చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను. ప్లాంట్ ఇంకా నాకు సొంతం కాదేమో, బ్రతకదేమో అనుకున్నాను. బట్ గాడ్ ఇస్ గ్రేట్. నాకున్న ప్లాంట్స్ పిచ్చికి దీన్ని బ్రతికించడం జరిగింది. సో ఇలాంటి ప్లాంట్స్ ఇంకా ఉన్నాయని చెప్పాను కదా. సో వాటి ద్వారా నేను ఇంకొన్ని వీడియోస్ నేను మీకు షేర్ చేసుకుంటాను. కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొంతమందికి షేర్ అయ్యే విధంగా ప్లాంట్స్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, నర్సరీస్ నుంచి ఎవరైతే ప్లాంట్స్ తెచ్చుకుంటున్నారో అలాంటి వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేసి మన ప్లాంట్స్ కేరింగ్ మనం ఏ విధంగా అయితే తీసుకుంటున్నామో, ఏ విధంగా అయితే ప్లాంటేషన్ చేసుకుంటున్నామో వాళ్ళకి తెలియచేయడానికి ఈ యొక్క వీడియో వాళ్ళకి ఎంతగానో యూజ్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ మీరు ఈ యొక్క వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు కూడా ఇలాంటి ప్లాంట్స్ ఇంట్లో పెంచుకోవడం చాలా మంచిది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ వన్ అండ్ ఆల్. అండ్ మరొక బ్యూటిఫుల్ ప్లాంట్ లెంతీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.